మాత్రం Good evening. Welcome to Ramraj Dhotis and Shirts, a family circus powered by Tide Plus. Online partner Quicker.com. So మరి ఇవాల్టి మన ఎనర్జెటిక్ షో స్టార్ట్ చేయాలి అంటే మన సూపర్ కూల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేయాలి. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. పోసాని సార్, హలో, హౌ ఆర్ యు? అందాల రాణి మన కోవైసర్ల గారు ఎలా ఉన్నారు? సూపర్ 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 సూపర్. సూపర్. ఇవాళ నిజంగానే సూపర్ గా ఉన్నారు. మీరు పొగుడుకోండి అమ్మా. మేము పొగుడుకోవడం అవసరం లేదు, మమ్మల్ని లేడీస్ పొగుడుతూ ఉంటారు. ఏంటి సార్, కరెక్టే కదా? అంతే కదా, మీకంటే మీరు పొగుడుకుంటే కానీ తప్పదు, కానీ మాకైతే ఛాన్సెస్ ఆఫ్ ద కర్ట్ సరే, మన అందరం కలిసి పొగడాల్సిన వాళ్ళు మన టీమ్మేట్స్ అంటే మన గ్రూప్స్ వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరు వస్తున్నారు? అభి, అశో, ఏం బావా నువ్వు చిన్నప్పటి నుంచి ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. డాక్టరా? నీ ఫేస్ కి నువ్వు మెకానిక్ కూడా సెట్ కావు తెలుసా? ఏంటి అలా అన్నావు? యా, మెకానిక్ ఉన్న వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకోవడం, డాక్టర్ ఉన్న వాళ్ళు మెకానిక్ అవ్వాలనుకోవడం ఇది కరెక్ట్ కాదమ్మా. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ ని మన ముందుకు చూపించడానికి వస్తున్నారు బిస్కెట్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బిస్కెట్. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కవరబెట్టి మమ్ము కవరబెట్టి గయప్పుగాకే మైసమ్మ జర్ర పరేషాన్. గురుగారు అమ్మా చూస్తుంటే ఒక బండి రాలేదు. రాదు గురుగారు, మొత్తం అంతా ఆగమాగం అయిపోతుంది, మొత్తం గిరాకీ అంతా. చూస్తున్నానరా, ఏ బండి రావట్లేదంటే మనలో డిఫెక్ట్ ఉందా, లేదంటే మన మెకానిజం లో డిఫెక్ట్ ఉందా, లేదంటే కస్టమర్స్ లో డిఫెక్ట్ ఉందా అని డౌట్ వస్తుంది. మొత్తం టోటల్ డిఫెక్ట్ ఉంది గురుగారు. ఏట్రా డిఫెక్ట్? ఇప్పుడు మనం ఈ బిజినెస్ మార్చేద్దాం. ఈ బిజినెస్ మార్చేద్దాం? మార్చేద్దాం. ఇంకో బిజినెస్ మనకి చేత కాదే. ఎందుకు చేత కాదండి? మంచి డబ్బులు సంపాదించే మార్గం నేను చెప్తా. డబ్బులు సంపాదించే మార్గం చెప్తావా? డబ్బుకని చెప్పి ఇప్పుడు మన షెడ్ ముందు హాస్పిటల్ ఉంది కదా, అవునుంది. వాడు చెయ్యి పట్టుకుంటే 1000 రూపాయలు, కాలు పట్టుకుంటే 5,000 తీసుకున్నాడు కదా, వెంటనే మీరు డాక్టర్ అయిపోండి. డాక్టర్ ఆడు డాక్టర్ చదువు ఏదో చదివాడు కాబట్టి ఆడు 1000 రూపాయలు 5,000 తీసుకున్నట్టు అర్థం ఉంది. మనకేటి ఉందని సరే ఏటుంది కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్ పెట్టినానుకో, వాడి దగ్గర సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఎవడన్నా? ఓహో, ఎవడు అడగట్లేదు కదా, ఎవడు అడగదు. మనం కూడా పెట్టేద్దాం. దొరికిపోతే అప్పుడు చూసుకోవచ్చు. అయినా మీ ఎనర్జీ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆయన ఇప్పుడు బండ్లను ఇప్పదీస్తాం కదా, ఇప్పదీసి ఇట్లా కుప్పలా పెడతారు కదా, మళ్ళీ సెట్ చేస్తారు కదా, సేమ్ టు సేమ్ ఇలా కోసి పేగులు ఇవన్నీ మోసమే అట్లా చేసేస్తారు అంతే. నేను ఒప్పుకోను. అయితే నడవండి, ఇంటికి పోయి నేను సెటప్ చేసేస్తానండి. చూడు, ఏదైనా బండి వస్తే పిలు. జీవితం ఏదో జీవితం, ఇంకా మీ డాక్టర్ అంటే బండి ఎత్తే పిలువ కాదు. డాక్టర్ కొంచెం ఇట్లానండి కాదు, అదేదో చెవులు పెట్టుకుంటారు. అదేటది స్కోప్ అంటారు దీన్ని, చెవులు ఎత్తుకుంటారు. అనకండి, మీ దండం పెడతా అందరి ముందు చెవులు ఎత్తుకుంటారు, అక్కడ పెట్టుకుని అనకండి. ఎవరైనా ఉన్నారమ్మా పిలు. బయట పేషెంట్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సెట్ చేసి వాళ్ళు అప్పుడే రెడీగా ఉన్నాయి. పేషెంట్ దా. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ నేను కదా, ఈయన. ఏంటి నీకు ప్రాబ్లము? ఏటోనండి మరి 3 రోజులు బట్టి ఒకటే కడుపులో అదండి, కడుపులో అంటే డైజెషన్ ప్రాబ్లమ్ గురుగారు. కాదు 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 కాదు, దీన్ని అదే డ్యామేజ్ అయిపోయింది. కడుపులో అంతా డ్యామేజ్ అయింది. మీరు తింటారు కదా ఫుడ్, అది డ్యామేజ్ అయితేనండి. బానే ఉంది కదా, బానే ఉంది కదా. అయితే లీకేజ్ ప్రాబ్లమ్. లీకేజ్ అంటే రేటండి. అంటే మోషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్రీ అవుతున్నాయా లేదని అడుగుతున్నా. బాగానే అవుతుంది కదా. చెక్ చేయండి మొత్తం. చెక్ చేస్తున్నాను. వీడికి మొత్తం అన్ని డిఫెక్ట్లు ఉన్నాయరా? ఏది చేస్తే బాగుంటది అంటావు? పొల్యూషన్ చెకప్. ఉండవా, గొట్టం పట్ట చెప్తాను.
చెకప్ చేయండి చెకప్ చేయండి. ఏది అలా తిరిగి చెప్తాను. ఏంటి గొట్ట పట్టుకున్నారు ఏంటండి? చెకప్ చెయ్యాలి కదా. ఏంటి ఎక్కడ చెకప్ చేస్తారండి? పట్టుకో. అలా పట్టుకో. ఇలా పారిపోయేటే. నెక్స్ట్ బండి ఏదైనా ఉంటే చూడండి. నెక్స్ట్ బండి ఉంటుంది కానీ మీరు లాంగ్వేజ్ మారుతండి గురుగారు. అలాగే మార్చేస్తాను. ఏం మార్చేది? లీకేజ్ అవుతుందంటే వాడు ఏమనుకుంటాడు? అవునవునవును మారుతాను లాంగ్వేజ్ మారుతాను రా. నెక్స్ట్ ఏటమ్మా ప్రాబ్లమ్? మాకు పిల్లలు పుట్టట్లేదు డాక్టర్ గారు. ఏంటమ్మా? నేను ఎక్కడ ఉన్నాను కదా. ఏటమ్మా? మాకు పిల్లలు పుట్టట్లేదు డాక్టర్ గారు. పిల్లలు పుట్టట్లేదా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన ఏమి చేయ డాక్టర్ గారు. ఏమి చేయడా? అసలు ఏమి చేయ డాక్టర్ గారు. అసలు ఏమి చేయకుండా పిల్లలా పుడతారమ్మా? చేస్తానండి. చేస్తావా? ఏడు చేస్తావా? పొద్దున్నే టిఫిన్ చేస్తానండి. మధ్యాహ్నం ఎంబడే భోజనం చేసేస్తానండి. అమ్మో. రాత్రికి మళ్ళీ భోజనం చేస్తానండి. భోజనం చేసిన తర్వాత ఏడు చేస్తావు? ఏడు చేస్తానండి, పడుకుంటానండి. హాయిగా పడుకుంటావా? గుర్రు పెట్టి నిద్రపోతావా? మరి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతే నీకు పిల్లలు పుడతారా? నాకు తెలియదు. ఎందుకు పుట్టరండి? సినిమాలో రాత్రి పూట ఎలా పడుకోబెట్టేస్తారు, పొద్దున్న పిల్లలు పుట్టేస్తారు కదా. సినిమాలు ఎక్కువ చూస్తావు నువ్వు. చూద్దాం మానే, ఇప్పుడైనా పిల్లలు పుడతారని చూద్దాం. ఇది కొద్దిగా తేడాగా ఉన్నాడు కానమ్మా. మీ ఆయన పడుకున్నాడే అనుకో, నువ్వేం చేస్తావమ్మా? లేపడానికి ట్రై చేస్తానండి. ఏటమ్మా? అసలు నేను టెస్ట్ చేయడం వస్తాను లేదు, మనిషిని చూస్తేనే చెప్పి వచ్చి. ప్రాబ్లం చెప్పండి. మొత్తం మిషన్ ఫెయిల్ చేయరా. ఓ పని చేయమ్మా నువ్వు. ఏంటండి? ఏం లేదు, పాత సామాన్లు కొంటాం అని వీధిలోకి వస్తుంటారు కదా. అవునండి. అలాంటి ఎవడైనా వస్తే 10 పరకో తక్కువైనా సరే ఈ నమ్మి అలాగేనండి. నువ్వు కొత్త బండి కొనుక్కో. కొత్త బండి మీరు వెళ్ళండి. తిక్కమాలకం ఈ లాంటి కేసులు వస్తున్నాయి మనకి. పిల్లలు పుట్టరండి. ఈ బిజినెస్ మనకేమైనా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ కావడం కాదు సార్, మీ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే నేను డీల్ చేస్తా ఇంకోసారి. సరేనా? నువ్వు డీల్ చేస్తా? నేను డీల్ చేస్తా, మీరు మూసుకొని కూర్చోండి. అయితే ఓకే. ఎవడైనా ఉంటే వచ్చేయండి రా. ఎట్లా అడుకున్నా? అమ్మా ధర్మం చేయండి అమ్మా. కొడుక కళ్ళు కానో తెలియవు కొడుక. డాక్టర్ సాబు డాక్టర్ ఏమవుతుందమ్మా? కళ్ళు చూపు కానో తెలియదు కాదు కొడుకు. అయితే హెడ్లైట్లు పని చేయట్లే. హెడ్లైట్లు అట్లా కాదమ్మా, అట్లా కాదు. అమ్మ అంటే అమ్మ చూసిలా వీడు. అమ్మ అన్నమంటే నేను మీ అయ్యకు పిల్లల. అట్లా కాదు అవ్వా. చూసిలా అవ్వ అంటాడు, కాసేపు అయ్య అంటాడు, ఇప్పుడేమో అవ్వ అంటాడు. అంటే నీ తాతకు పిల్లలారా? నీకు అర్థం కావట్లేదు. చూసిల్లారు చూపు కాడ తెలియతే ముసల్దాని కూడా చూడకుండా సైకిల్ చేస్తాడు. నేను టెస్ట్ చేస్తానమ్మా, ఓకేనా? నీ ఇంట్లో నీ నోట్ల పీనుగల ఇప్పటిదాకా నా మొగుడే నన్ను టెస్ట్ చేయలేదు. కాదమ్మా, నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను టెస్ట్ చేసి నీ ప్రాబ్లం నేను చెప్తా. చెప్పు. ఓకేనా? ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? ఎంత మైలేజ్ ఇస్తుంది? ఎంత తిరిగినావు? మాటలు మాట్లాడినారా బాబా? నన్ను ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అనబడి తిరిగి తాడ కొడుకు నీ అయ్యా ఏం లేకపోయారా? ఎట్లా ఇది అన్నది రామా? అయ్యా కొడుక చూపు బాగాలేదని వస్తే ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా ఇంకేం అడిగినవరా? అంటే ఎంత తిరిగినావని అడిగినా? నా మాటను. ఈడు అసలు డాక్టర్ కాదమ్మా, నేను అసలు డాక్టర్. నువ్వేం కంగారు పడకు, నీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నువ్వు మీ ఆయన దగ్గర కళ్ళద్దాలు ఉన్నాయా? ఆ కళ్ళద్దాలు ఎట్టుకుంటే నీకు బాగా కనిపిస్తుంది. ఇంకా నువ్వు ఏ డాక్టర్ కి చూపించనక్కర్లేదు. వెళ్ళరామ్మా. బతుకు బిడ్డ. అలాగే వెళ్ళి. గురుగారు, నువ్వు డాక్టర్ పని చేస్తావా? నన్ను డాక్టర్ పని చేయమంటావా? మనకెందుకురా ఈ బతుకు?
హ్యాపీగా మెకానిక్ పని చేసుకున్నావు. ఈ కోట్లో తీసి అవతలు పాడే అంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని అంతే కదా. అంతేనా? మన పని మనం చేసుకుంటాం, తప్పేటేదా? అయితే ఓకే. డాక్టర్ పని డాక్టర్ చేయాలి, మెకానిక్ పని మెకానిక్ పని చేయాలి. అర్థమైందా? బిస్కెట్ టీమ్ నేను మొత్తం ప్రొఫెషన్ మార్చేస్తారా, డాక్టర్లు అయిపోతారా? మరి డాక్టర్స్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ ట్రీట్మెంట్? ఇది మెకానిక్ డాక్టర్ కి పక్క కంపారిజన్ బాగుంది. అవన్నీ వచ్చింది. ఇది బాడీ ఇంజిన్ ఫెయిల్ అయింది, ఇది లీకేజ్ అవుతుంది, పొల్యూషన్ చెక్ చెక్, అవన్నీ బాగున్నాయి. హైలైట్ ఏంటంటే లాస్ట్ బామ్మ హైలైట్ గా ఉంది. నా కొనవలసి గారు నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కోవైసర్ల గారు 5 స్టార్స్ ఇక్కడ. ఏంటి అందరూ ఏంటి అతను వచ్చి హ్యాండీ వాతం వచ్చినట్టు నడిచి వచ్చేటప్పుడు ఆ చెయ్యి కూడా ఇలాగ సూపర్గా చేశారు, బాగా చేశారు. ఆ క్యారెక్టర్ సీనియర్ ఆర్టిస్ట్ అనేది కరెక్ట్గా ఇక్కడ ప్రూఫ్ చేశారు కదా. దీంట్లో ఒక మంచి విషయం కూడా మీరు ఒక అందరికీ బయట వాళ్ళందరికీ చెప్పారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే అన్నీ బాగుంది అంటే ఒక మంచి నాట్ దాంట్లో పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు స్క్రిప్ట్. సూపర్ సూపర్ బిస్కెట్ టీమ్. సో మరి బిస్కెట్ టీమ్ మరి మీ స్కోర్స్ రివీల్ చేస్తాము, కాకపోతే తర్వాత. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. సో అభి మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఏంటలా మెలకలు తిరుగుతున్నావు? అశు ఏంటి బావా, మనకి ఇంకో నెలలో పెళ్ళి అయిపోతుంది తెలుసా? నీకెలా తెలుసు? ఎలా తెలుసు ఏంటి? మూలిక కట్టించుకొని వచ్చా. అద్దా ఇంత ఓవర్ యాక్షన్ కి కారణం. పెళ్ళవ్వాలంటే నీకు నాకు ఇష్టం ఉండాలి, మన పేరెంట్స్ ఒప్పుకోవాలి, అప్పుడు పెళ్ళవుతుంది. మూలికలు కట్టించుకుంటే కాదు. నీకెవరు చెప్పారు అసలు? నాకు జిలేబీ టీం చెప్పింది. అవునా? సరే పిలుద్దా ఉండు. లెట్స్ వెల్కమ్ జిలేబీ టీమ్. రామయ్య పాదాలెట్టే సీతమ్మ పారాణెట్టే ఈ కొండ కోనసీమలో ఆహా పులకించే గుండె లోతుల్లో పోయోడు కంఠం పట్టే పోయోడు గురిచు పెట్టే సింహాలు పొంచే దారుల్లో నరసింహాలు గెలిచే పోరుల్లో. అమ్మా తల్లి నమస్తే నమస్తే, దండాలమ్మ దండాలమ్మ. ఈ రోజు నాకు గిరాకీ బాగుండాల. ఉష్ణం ఉష్ణేన ఉదరం వాయుం పిత్తం ట్రబుల్ ఆయన జడమానం చిత్తమానం వర్తమానం కర్కట రేఖ మకర రేఖ ధనరేఖ ధాన్యరేఖ. ఈ రోజు నా మూలికలు కొనేవాళ్ళు చాలా మంది రావాలి. నేను ఎంతో మందికి మూలికలు ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఆసనలు అయ్యారు. అయ్యా పోసాని దొర చూసినావు దొర నన్ను. నీకు అప్పుడు మూలిక ఇచ్చిన నువ్వు మంచిగా 100 సినిమాలకు రచయితగా చేసినావు బిడ్డ. నా మూలిక పుణ్యమాని. ఎప్పుడు ఇచ్చావు? అప్పుడు ఇచ్చిన బిడ్డ. అది మర్చినావు. ఏ విషయంలో ఇచ్చావు? నువ్వు ఆపరేషన్ దుర్యోధన సినిమా తీసినప్పుడు నేను మూలిక ఇచ్చిన. అది సూపర్ డూపర్ హిట్ అయింది, చూసినావు. అంటే నువ్వు మూలిక ఇవ్వబట్టి ఆపరేషన్ దుర్యోధన పెద్ద హిట్ అయిందా? పెద్ద హిట్ అయింది కూన. మరి దాని ముందు శ్రవణ మాసం ఉంది, అది ఫ్లాప్ అయిందిగా. మళ్ళా సరే వస్తా అమ్మా. ఓ కూన 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 చూసినావులే. నువ్వు ఫ్యూచర్ లో గొప్ప ఒక బిజినెస్ మ్యాన్ కి పెళ్ళాని అవుతావు. తెలుస్తుంది ఆ కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓ తేజోమూర్తి విద్య. నువ్వు కూడా ఏమైనా దక్షిణ సమర్పిస్తే ఇస్తావు. వద్దులే విద్య. జడమానం చిత్తమానం వర్తమానం కర్కట రేఖ మకర రేఖ ధనరేఖ ధాన్యరేఖ ఉష్ణం ఉష్ణేన వాయువు ఉదరం పిత్తం వాతం. నా మూలిక ఒక్కటి ఇచ్చే మీకు రోగం గాని భోగం గాని అన్ని నయమైపోతాయి. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఏంటా రండి రండి బోల్కే క్యా గాలి దేరా రే? ఓ మూలికలు పవర్ఫుల్ మూలికలు. నీకు ఏ మూలిక కావాలా చెప్పు. నాకే మూలికలు గీలికలు వద్దు, పరేషాన్ రా భయ్. అరే నా పేరు తాహిర్ అని నీకు ఎట్లా తెలుసురా భయ్? అరే భలే చెప్పిండు. వర్కౌట్ అయింది భయ్యా. చూసినా బిడ్డ, ఈ మూలిక నా దగ్గర ఉంటే నీ పేరు ఎలా చెప్పినా చూసినరా? తాయిర్ అని చెప్పినా. అందుకే ఈ మూలిక నువ్వు కట్టుకో. నువ్వు కూడా ఇలానే పేర్లు చెప్తావు. ఎక్కడ కట్టుకుంటారా భయ్? ఓ నీ నడుము కింద కట్టుకో. అలా ఏం సందేహం వద్దు. మొలదారానికి కట్టుకో. మొలదారానికి కడతాయి. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పు. ఇప్పటికింకా నా వయస్సు నిండా పడహారే, చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఈ పాటకు డాన్స్ చేసిన అమ్మి ఎవరు? ముమైత్ ఖాన్. చూసినా బిడ్డ తాయిద్ మహిమ.
సినిమా చూపిత్తమామా నీకు సినిమా చూపిత్తమామా. ఈ పాట డాన్స్ చేసిన కుర్రాడెవరు? అల్లు అర్జున్. చూసిన బిడ్డ చదువుతున్నావు ముసలాడు. అదే ఏదో చెప్తున్నావు కదా. చూసినా బిడ్డ ఎట్లా చెప్పినావు? మా చెప్పిన ఒక్క మూలిక తీసుకుంటే నీకు ఏదంటే అదైతుంది బిడ్డ. నీకు బాలీవుడ్ స్థాయి తిత్తా, కానీ దీనికి ఖర్చు అయితే ఒక 10,000 రూపాయలు. 10,000? నా 10,000 కూడా ఇయ్యరు. భయ్యా 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 తాయి భయ్యా భయ్యా తాయిలే నా పేరు తాయిర్ కాదు బే. చేస్తావు సాలే చల్ క్లియర్ కర్. చూసిరా భయ్యా నన్ను నమ్మట్లేరు. మీకు ఇచ్చినప్పుడు మీరు మంచి పెద్దోళ్ళు అవుతారని చెప్తే వినట్లేదు. దేనికైనా రోగానికి, నొప్పులకు, కాయకు, కడుపులో కాయకు, అన్ని కాయలకు ఇది పనిచేస్తుంది. నేను అలా చూస్తున్నావు అనుకున్న కాయ కాదు, గుండె కాయ ధైర్యానికి పనిచేస్తుంది. రండి బాబు రండి. పెట్టరు బయట పట్టరు. అర్రే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు. వచ్చింది గిరాకీ బిడ్డ. ఏ రావిచ్చా రా 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 రా. ది ది ఏది దూ దూ దూతా. అయ్యో అది దాదు. ఏది దాదు? దాది దాదు. ఏమి అలా నాతో పరిష్కారాలు ఆడుతుంటివా నువ్వు? దాది దూదో దూది దాదో దైదో దూదు దీదాదు దై. అయ్యో దాది నల్లగుంటది. ఓ నాది నల్లగానే ఉంటది. దాది ఓ అర్థమైంది. అరే వీడికి కావాలి కరాదా? అరే దూకుడు అను. దూదుడు. నీకు కాపాలి కదా కితకితలను దిత దితలు దిత దితలు. ముసలి నా కొడుక నువ్వేంద్ర నా కస్టమర్ దగ్గరికి వచ్చి తీత తీతలను తీత తీతలను కంగారు అను. అందుకే అనమన్నా. ముసలి నా కొడుక నాన్న మూలికేది బిడ్డా? మూలికే మింగితివా? అది చప్పరించే మూలికరా మింగితివా? కక్కు 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 కర్రలు 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 కర్రలు. అబ్బా అయితే గుక్క మంచినీళ్ళు ఇవ్వు అను. గుక్క మంచినీళ్ళు. నీళ్ళు ఇవ్వు. అయ్యి కావచ్చింది కావచ్చింది కావచ్చిందా? ఒకసారి అభినయ కృష్ణ అభినయ కృష్ణ పోసాని కృష్ణ పోసాని కృష్ణ కోవై సరళ కోవై సరళ. అబ్బా చూసినా కావచ్చింది. కావచ్చింది. సరే ఒక 10,000 సమర్పించుకొని పో. ఏమి ఇచ్చితేవరా కూనా? 10,000 నీ. నువ్వు మామూలుడు కాదు, మహానుభావుడు. తెలిసిన నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చుగా. చెప్పు నాయన నీకేం ప్రాబ్లం చెప్పు. నేను ఎంత కష్టపడుతున్నా మా ఆవిడ కడుపులో కాయ కాయట్లేదు. ఓరి ముసలి నక్క, మీ ఆవిడ కడుపులో కాయ కాయాలంటే నువ్వు ఒక్కడే కష్టపడద్దు, మీ ఆవిడ కూడా కష్టపడాలి. నీకు ఒక తాయి తిత్తా. ఈ తాయి తీసుకుపోయి మీ ఆవిడ నొట్ట వేసాయి. ఎక్కడ ఆయన ఇది పెట్టాలా? అది వేస్తే నీకు పండంటి బిడ్డ కనకనకనకనకనకన అనుకుంటూ వస్తాడు. ఉండు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుందా? కాదు బిడ్డ ఒక్క నిమిషం. ఇంతకు ముందు ఎవరైనా ఇలాంటి కోయదూరలు ఏమైనా మీ ఇంటికి వచ్చారా? ఓ 2,000 బాబు. హలో అబ్బా భలే శుభా చెప్పే. ఉంటానండి. ఏమండి నిజంగా మీరు చాలా మంచివారండి. ఓసారి ఇలాగే ఓ స్వామీజీ వచ్చాడండి మా ఇంటికి. మా ఆవిడ డైరెక్ట్ గా బెడ్రూమ్ లో తీసుకెళ్లిపోతుంటే గబుక్కుని పట్టుకున్నానండి. ఆయన బయటికి గెంటేశానండి. మీరు అలాంటి వాళ్ళు ఏమో అని భయపడ్డానండి. ఎంతకీ ఫోన్ ఏంటంటేనండి, మీరు ఇలా తావిచ్చి చేతిలో పెట్టలేదు. మా ఆవిడకి 3వ నెల. చూసినా బిడ్డ మూలిక ఇక్కడ చేతిలో పెట్టింది అక్కడ 3వ నెల అంట. ఓరి ముసల్నానక్క. ఏండి ఎలాగైనా సరే మీరు ఒకసారి మా ఇంటికి భోజనం రావాలి. భోజనానికి రావాలి. మీ లెక్క రక్కున గాంధీనగరేనండి. గాంధీనగర్ లో ఎక్కడ రక్కున? గుడి పక్కనండి. గుడి పక్కన ఎక్కడ రక్కున? లక్ష్మీ నిలయం 101 బిల్డింగ్ అండి.
లక్ష్మీ నిలయం అన్నటువంటి నిలయం విద్య. ఓరి ముసల్లానక్క చెప్పండి. మీ ఆవిడకు కడుపు నా మూలిక వల్లనే వచ్చిందిరా ఓరి వారి. ఫస్ట్ వచ్చిన స్వామీజీ నువ్వేనా? నాయన నీ ఆవిడకు నా కడుపు వచ్చిందని చెప్పేసి ఆమెకు కూడా తెలియదు. నువ్వు ఆమెకు చెప్పి ఎర్రి పప్పవు కాకురా ఓరి. నువ్వు వెళ్ళే ముసల్లానక్క నీకు కూడా మూలికిత్త పో చూసిన విద్య. నా మూలిక పవర్ మామూలుగా ఉండదు. రండి బాబు ఇంకెవరన్నా వస్తారా? రండి మూలికలు కావాలంటే రండి, ఇప్పుడే అయిపోతున్నాయి మూలికలు. రావాలి మూలికలు అయితే పొజిషన్కి వస్తావు. బిజినెస్ మ్యాన్ దొరుకుతాడు నీకు. ఓయ్ డోరా ఏంది నాకు ఎవడొస్తాడు? బిజినెస్ మ్యాన్ వస్తాడా? బిజినెస్ మ్యాన్ వస్తాడంట. హలో బిజినెస్ మ్యాన్ కాదు మహేష్ బాబుని చేసుకోవాలంటే ఫస్ట్ నమ్రత శిరోద్కర్ ఓకే అనాలి నీకు. అక్కడ నువ్వు కుళ్ళు బావా నీకు, లేకపోతే నన్ను వదిలిపెట్టి నువ్వు మహేష్ బాబు వెంబడి వెళ్తావా? సిగ్గులేదు నీకు? అయినా నువ్వేంటి మూలికి ఇచ్చేసి సినిమాలు తీసేస్తారా? యాంకరింగ్ చేసేసుకుంటామా? వచ్చేస్తాయా? ఫిల్మ్ ఫేర్లు కొడతారా? స్కిట్లు ఏం కొట్టరు. మూలికలు నా దగ్గర కొట్టుకో, అది కట్టుకుంటే నువ్వు కొడతావు. ఆ మూలికలు నా దగ్గర లేవు. ఆ మూలికలు సార్ ఇస్తేనే స్కిట్లు వచ్చే మూలికలు. సార్ మీరు ఇస్తారా మూలిక తాయెత్తు? జీవన్ ఇది బాగుంది. ఎందుకు బాగుందంటే కరెంట్ గా నడుస్తుంది సొసైటీలో. ఇది ఒకప్పుడు జెన్యూన్ గా గిరిజన ప్రాంతం నుంచో అరకు నుంచో ఎక్కడి నుంచో జెన్యూన్ గా వచ్చేవాళ్ళు రాజులు. పాపం సహదేవ్ రాజు కూడా వచ్చి జెన్యూన్ గా మూలికలు తెచ్చి అది పనిచేస్తున్న తర్వాత వాళ్ళు నిజాయితీకి ఇచ్చేవాళ్ళు. మరి నిజమో కాదు నాకు తెలీదు, జరుగుతాయేమో, నేనైతే నమ్మనయ్యా. అంతే తప్ప ఈ రుద్రాక్ష ఈ వనమూలిక పెట్టుకుంటే మగతనం ఎలా వస్తుంది, మంచితనం ఎలా వస్తుంది, మనీ ఎలా వస్తుంది, మానవత్వం ఎలా వస్తుంది? మూర్ఖత్వం తప్పితే దుర్మార్గులు. ఐ లవ్ యూ. మేడం మీరు చెప్పండి. జీవన్ మీరు బ్రాండెడ్ మేనరిజం లేకుండా ఇప్పుడు ఈ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, చేంజెస్ అండ్ గెటప్ అన్ని భలే ఉంది. నాన్ స్టాప్ గా వర్షం వచ్చినట్టు మీరు డైలాగ్స్ మాట్లాడతారు. అన్ని స్టైలే వేరు. ఈ ఎపిసోడ్ లో మాత్రం కదా మొత్తం మారిపోయాడు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు ఆ మాడ్యులేషన్ స్టైల్ ఉంది కదా, చాలా బాగుంది. మీరు కూడా మీ క్యారెక్టర్ బాగా చేశారు. మొత్తానికి ఫాస్ట్ గా వెళ్ళింది. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. సో జిలేబీ జీవన్ ఆ తాయెత్తు అందరికి ఇవ్వడం కాదు, ఫస్ట్ నువ్వు కట్టుకుంటే నీకు స్కిట్ వస్తుందేమో చూద్దాం. లాస్ట్ వరకు సీక్రెట్స్ కోర్స్ కాబట్టి లాస్ట్ లో రివీల్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. వస్తుంది అనుకుంటే 10 కట్టుకుంటా బిడ్డ. నువ్వు కట్టుకో, మరి అమ్మడం కాదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న టీమ్ బావా. మన షోలో ఎన్ని టీమ్స్ ఉన్నాయి? 4. మన షోకి రేటింగ్ ఎంత వస్తుంది? 6. నేను లేకపోతే నువ్వేమవుతావు? డక్అవుట్. ఇంత సీరియస్ గా అడుగుతుంటే ఏంటి క్రికెట్ భాషలో ఆన్సర్లు ఇస్తున్నావు? అంటే క్రికెట్ ఫీవర్ తో మన ముందుకు వస్తున్న నెక్స్ట్ టీమ్ పులిహోర టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏమయ్య పంతులు, అబ్బాయి ఇంకా రాలేదంటయ్యా? అయ్యో అందువేం చెప్పాడండి, వస్తున్నాడంట. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. పంతులు ఎవడాడు? అయ్యో సుబ్బారావు గారు అలా మాట్లాడతారేంటి? అమ్మాయిని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఇతనే. ఇతనా? పెళ్లి కొడుకు సెలెక్షన్ అని చెప్పావా లేకపోతే క్రికెట్ సెలెక్షన్స్ అని చెప్పావా? అయ్యో అలా అంటారేంటండి? అబ్బాయి బేసిక్ గా క్రికెటరు, అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే గెటప్ లో వెళ్తుంటాడు. మొన్న ఎక్కడికి వెళ్ళావు నాయన? గుడికి. క్రికెట్ ప్లేయర్ అయితే మాత్రం పెళ్లి చూపులకు ఇలాగేనా వచ్చేది? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, పెళ్లి చూపులకే కాదు పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు తాళి కట్టడానికి ఇలానే వస్తాను. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు కానీ మరి శోభనానికి కూడా ఇలాగే వెళ్తారా? అక్కడికి మాత్రం ఈ గ్లౌజ్ బ్యాట్ అన్ని తీసేళ్తా, చీకటి గా ఉంటుంది కదా. మళ్ళీ అక్కడికి మాత్రం ఎందుకు? అబ్బా అవన్నీ చెప్తావా ఏంటి? సివిల్ డ్రెస్ లో మాత్రం నా భార్య చూడాలనేదే నా కోరిక. ఇంతకు మీరు ఏ టీమ్ లో చేస్తున్నారు? అబ్బే టీములు గీములు ఏం లేవండి. పెళ్లి చేసుకొని కాపురం చేసి సొంతగా 11 మందిని కానీ నేనే ఐపీఎల్ కొత్తగా టీం పెడదాం అనుకుంటున్నాను. పెళ్లి కూతురు పిలిపియండి సార్, లేట్ అవుతుంది మ్యాచ్ కి. ఓకే అమ్మాయి రామ్మా. వావ్ సో బ్యూటీ.
అదేంటే చెయ్యి గుర్తుంది ఏంటి అంటే అదేం లేదండి అమ్మాయి చేత కాఫీ మొదటిసారి తీసుకుంటున్నాడు కదా అందుకోసం వణుకుతుంది అన్నమాట. ఓకే పంతులు గారు చెప్పండి. మా అమ్మాయి నచ్చిందో లేదో అడగండి అబ్బాయి గాని. బాబు అమ్మాయి నచ్చిందా? అబ్బా నచ్చిందా లేదా అని ఎట్లా చెప్తామండి? టెస్ట్ చేసుకోవాలి కొన్ని. టెస్ట్ మాట్లాడేటప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తావా చేయవా? చేస్తాం. అలాగా నాకు కూడా కొన్ని ప్రాక్టీసులు ఉన్నాయి. అలాంటి ప్రాక్టీసులు కాదు. కబడ్డీలో ఛాంపియన్ నీకు రిస్క్ అవసరం. హలో సార్, ఆమె కబడ్డీలో ఛాంపియన్ అయితే ఏమండి నేను డిస్ట్రిక్ట్ లో క్రికెట్ లో ఛాంపియన్ అండి. బాల్ రావడం ఆలస్యం బ్యాట్ లేపి కొట్టానంటే బాల్ ఎక్కడో పడుతుంది. ఇంకో విషయం తెలుసా? అబ్బాయి ఎంత బాగా ఆడతాడు తెలుసా? ఎంత రిస్క్ అయినా రత్నాలే తాగేస్తాడు. అయితే ఆడొచ్చు. రెడీయా? మొదటి ఆట ఏంటి? కబడ్డీ ఆడదాం. కబడ్డీ కబడ్డీ బాగుంటుంది. బాగుంటుంది. ఇదిగోండి ఇది లైన్, సెంటర్ లైన్ అన్నమాట. ఓకే ఓకే ఫస్ట్ ఎవరు వేస్తున్నారు కోతికి? ఎందుకంటే ఆడవాళ్ళ ముందు కాబట్టి ఆమె రమ్మని. అమ్మాయి కొంచెం బేసిక్ గా వెళ్ళి అబ్బాయిని ఆడుకో. ఏంటి ఆడుకోమంటున్నారు? ఆట ఆడుకో అంటున్నా. ఎన్ని కబడ్డీలు ఆడితే ఈ స్థాయి? కబడ్డీ 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 కబడ్డీ. మా అమ్మాయి కబడ్డీ ఓకేనా? కబడ్డీ ఓకేనా? అది కబడ్డీ అంటారండి. మీ బ్యాట్ పడిపోయింది తీసుకోండి. మీరు చెప్పాలా? అయ్యో బాగా ఆడేవు తల్లి. ఇది వద్దు సార్. రెండో గేమ్ ఆడదామా? రెండో గేమ్ అయితే రెజ్లింగ్ వద్దండి బాగాలేదు. అయ్యో ఇప్పుడు కబడ్డీ అంటే వచ్చి నెట్టేసింది అంతే. రెజ్లింగ్ అంటే అమ్మాయి పైన మీరు, మీ పైన అమ్మాయి. అబ్బో ఎంత బాగుంటుందో. రమ్మనండి, మా వీరత్వం ఏంటో చూపిస్తాం. ఓకే నువ్వే వెళ్తావా? అబ్బా ఇందాక వస్తే ఏం వాస్తు ప్రకారం ఏం కుదరలేదు. ఇప్పుడు నేనే వెళ్తా. ఓకే వచ్చే బస్తీ మీద సవాల్. ఏమనుకుంటున్నాను నా గురించి? ఎన్ని బాల్ చూడలేదు, ఎన్ని బ్యాట్లు చూడలేదు, ఎన్ని పిచ్చి మీద గేమ్ ఉండలేదు కదా. బాగున్నా. అబ్బో నేను ఎక్కడున్నాను? బాబు గారు లేపయ్యా. అమ్మా దిగితే సెంచరీ కొడతా అన్నాడు. ఏమైంది? ఏం కొట్టాలో దీనమ్మ కడుపు మాడ. నేనా నీ ఆట? అయ్యో ఇబ్బంది పడుతున్నారు. మూడో ఆట ముచ్చటగా బాక్సింగ్ ఉంది కదా. బాక్సింగ్ ఏ విధంగా చేయాలి? చిన్న ఇలాంటి గేమ్లు బాగుంటాయి బేసికల్ గా. రెస్పాండ్ అవ్వట్లేదు. అమ్మ తల్లి, ఇన్ని మ్యాచ్లు ఆడే గానీ ఇలాంటి మ్యాచ్ నేను ఎక్కడ ఆడలేదే. నువ్వేం ఆడదానివే. అమ్మో ఇలాంటి ఆడతో పెట్టుకున్నా నేను రిస్క్. నేను వెళ్ళిపోతాను పంతులు గారు. సంబంధం వద్దా అండి? సంబంధం నేను నచ్చలేదా? నచ్చావమ్మా. సరే మరి ఎందుకు వద్దంటున్నారండి? నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. నువ్వు చాలా బాగున్నావు. కాకపోతే ఇలాంటి టెస్ట్ లేకుండా డైరెక్ట్ పెళ్లికి వెళ్ళిపోదాం. నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నీకున్నాయా? ఏంటవి? నా రీజన్స్ నేను చెప్పనా? చెప్పు. నీ వయసు ఎంతమ్మా? జస్ట్ 23. 23 అయితే కప్పు తీసుకునేటప్పుడు చేతిని ఎందుకు కొనుక్కోయమ్మా? 10 సంవత్సరాల క్రితం మ్యాటర్ చెప్పా. అబ్బా నేను అడిగింది 10 సంవత్సరాల క్రితం మ్యాటర్ కాదమ్మా, ఇప్పుడు మ్యాటర్. ఏజ్ ఎంతమ్మా? జస్ట్ 20. అబ్బా ఇది నిజం చెప్తా. 36 కదా. అది కొట్టగాని అమ్మ చేస్తున్నానే కదా, నిజంగా కొట్టి చేస్తున్నావు. 36 ఇయర్స్ వచ్చిన నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదా? అంటేనండి పెళ్లి కాలేదని ఎవడన్నాడు? 2 పెళ్లిళ్ళు అయ్యాయి ఆల్రెడీ. పెళ్లిళ్ళు అయ్యాయా? అయ్యాయి. మరి మొదటి భార్యను ఏం చేసావురా? ఏం చేయలేదండి. ఏం లేదమ్మా, ఈ గేమ్ బాగా ఆడతారని నేను అనుకోలేదు. నీకు నెక్స్ట్ టైం మంచి సంబంధం, అలాంటి సంబంధం తీసుకొస్తాను. అంటే అలాంటి సంబంధం అంటే అరేంజ్ సరిపోతుంది నాకు, సరిపోతుంది. పులిహోర టీమ్. రాకేష్ క్రికెట్ ఆడతావా? బ్యాట్ జాగ్రత్త. ఇరగదీసిందా? బాగా ఇరగదీసింది. స్కిట్ కూడా బాగా ఇరగదీశారు. మరి మీ పర్ఫార్మెన్స్ జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. సార్ మీరు చెప్పండి. బాగుంది. థ్యాంక్ యూ సార్. రాకేష్ అంటే ఇలాంటి పెళ్లి చూపులు రేరుగా ఉంటాయి సార్. పెళ్లి చూపులకి బ్యాట్ తీసుకెళ్తాం, హెల్మెట్ పెట్టుకెళ్తాం. ఇలాంటి వాడికి ఎలాంటి పెళ్లి కూతురికి ఇవ్వాలి కరెక్ట్గా బాగున్నాయి. కొట్టి ఆమె కొట్టేది బాగా పడినాయి, నిన్ను కొట్టేది చూడు అవన్నీ బాగా పడినాయి. నిజంగా కొట్టేసిందండి సార్. బాగుంది. థ్యాంక్ యూ. నీ గెటప్ సూపర్ రాజా. మేడం మీరు చెప్పండి. రాఖీ కింద పడేటప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఇది అలాగే ఫస్ట్ కింద పడారు కదా, నేను భయపడిపోయాను. అయినా రియల్ గా
తెలియకుండా మీరు కింద పడారా లేకపోతే కావాలని పడారా? లేదు మేడం, ఇదిగోండి మొత్తం రాసుకెళ్ళి మొత్తం బాగుంది. అమ్మాయి గెటప్ కూడా మీకు ఎప్పుడు ఫిక్స్డ్ అయిపోయింది కదా అమ్మాయిల వేషం. చాలా తర్వాత మీరు పంతులు కూడా బాగా చేశారు. బాగా టైమింగ్ లో వచ్చి కరెక్ట్ టైమింగ్ నలుగురు బాగా చేశారు. ఓకే, సో మరి మీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బాగా ఎక్కడికక్కడ దెబ్బలు తగిలాయి. సో సీక్రెట్ స్కోర్స్ కాబట్టి లాస్ట్ లో తెలుస్తుంది మీ దెబ్బలకు ఫలితం ఏమొస్తుందని. ఆల్ ది బెస్ట్ టిల్ దెన్. సో అభి మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? పుల్కా టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రాజా ఎవరైనా ఉంటే నేను పైకి లాగండి రాజా. గోతులో పడ్డా. మార్నింగ్ ఇక్కడ వాకింగ్ వచ్చా, జాగింగ్ చేస్తుంటే జారిపడ్డా. రాజా నాకు చేయుతనిచ్చి నా చేయి పట్టుకొని లాగండి రాజా. ఎవరు లేరా రాజా? ఎక్కడా? ఇక్కడ గోతులో పడ్డా రాజా. గోతులోనా? రాజా ఎవరికి గొయ్యి తీసావు? నేను ఎవరికి గోతులు తీసే మనిషిని కాదు. ఎవడో తీసిన గోతులో నేను పడ్డా. రాజా మాట్లాపి ముందు నన్ను పైకి తీయండి రాజా. ఈ స్టోన్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో కాదు రాజా. రాజా గోతులోంచి పిలుస్తున్నా రాజా. బేస్ లో వినిపిస్తున్నా వాయిస్. రాజా అన్నాడంటే పోసాని కృష్ణమురళి గారు. సార్ నేను మీ ఫ్యాన్ సార్. నాకు ఇప్పుడు ఫ్యాన్ లోపల అవసరం ఉంది రాజా. లోపల బాగా వేడిగా ఉంది. తిరిగే ఫ్యాన్ కాదు సార్, నేను మీ అభిమాని సార్. అభిమానివా? థ్యాంక్ యూ, లవ్ యూ. నన్ను పైకి తీసుకో రాజా. సార్ నేను రైటర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను సార్. ఈ ఇన్స్పిరేషన్ అవుతుంది సార్ ఇక్కడికి వచ్చింది నేను. అందుకే సార్ చాలా అదృష్టం పండి మీరు నాకు కనపడ్డారు సార్. అదృష్టం నీకు పండింది, దురదృష్టం నాకు పట్టింది. నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. మీకు ఆ కథ చెప్పిన తర్వాత పైకి తీస్తాను సార్. గోతులో పడి నన్ను రక్షించమంటే కథలు చెప్తానంటావా? దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా, చండాలుడా, పాపిష్టుడా, దుర్మార్గుడా, దుష్టుడా. సార్ 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 నా దగ్గర కథ ఉంది, ఆ కథ వినండి సార్. ఒక్కసారి నా మీద ప్రేమ చూపించండి సార్. సరే రాజా చెప్పి చావు. ఒక హీరో ఉంటాడు సార్. ఆ హీరోకి మతి మరుపు సార్. వాడు ఫోటోలు తీసుకుంటుంటాడు సార్, అది రాసుకుంటుంటాడు సార్. రాజా నీకేమైనా పిచ్చ? ఆల్రెడీ గజని అని సినిమా తీశాడు మురుకుదాసు. వేరే కథ ఏదైనా రొటీన్ భిన్నంగా రాయ్, లైఫ్ ఉంటది. సార్ మీకు చాలా పాపం సార్. అంత గ్యాప్ ఎందుకు రాజా? ఆ గ్యాప్ లో మెంటల్ అనాలనుకున్నా నాకు తెలుసు. చేయి పట్టి పైకి లాగు రాజా, నేను కూడా హెల్ప్ చేస్తా. జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడే వస్తా కథ రాసుకుని మళ్ళీ. రాజా నీకు దండం పెడతా, నన్ను పైకి లాగి నేను కూడా స్క్రిప్ట్ వర్క్ చేస్తా. ఏం పైకి లాగుతాం సార్? నా కథ విన్న తర్వాత మీరు నాకు చాలా బిజీ నాకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో అంతగా అయితే మీరు ట్రాఫిక్ లో ఏదన్నా వచ్చి మిమ్మల్ని గుద్దేస్తుంది అనుకుంటే నాకు ఒక ఉపాయం వచ్చింది. ఇప్పుడే వస్తా ఉన్నాను, ఒక్క నిమిషం. రాజా నీకు దండం పెడతా, నన్ను పైకి తీ రాజా. ఏం చేస్తున్నావు రాజా? సార్ బోర్డు పెట్టాను సార్, ఇక్కడ కథా చర్చలు జరుగుతున్నవి, దారి మళ్లించబడింది అని రాయించాను సార్. ఏం జరుగుతుందో ఏమో రాజా. ఏం ప్రాబ్లం లేదు, నేను మళ్ళీ కథ రాసుకొని వస్తాను. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి సార్. దిక్కుమాలోనా నీ కథ అవసరంలా. ఎవరైనా ఉంటే రక్షించండి రాజా. లోపల చచ్చిపోతున్నా, ఏసీ లేదు రాజా. ఎవరైనా ఉన్నారా? ఆ బోర్డు అంతా చూచేమి లేదు. ఆ బొంగు నా కొడుకు పెట్టాడు ఆడ. ఎక్స్క్యూజ్ మీ, గోతులో ఉంది ఎవరు? నేను. రాజా అన్న అర్థం కాలేదా? నేను పోసాని. హలో ఏంటి గోతులో స్లీపింగా? స్లీపింగ్ కాదు, స్లిప్పింగ్. కింద పడ్డా. నన్ను లాగు తల్లి, నీకు దండం పెడతా. కొచ్చిన్ బ్యాంక్ లాగా మాట్లాడుకో తల్లి. ఎవరమ్మా నువ్వు? నేను సరళ గారినండి. తల్లి కోవై సరళ గారా? నా బాధ మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. నన్ను పైకి తీసుకురాకపోతే ఫ్యామిలీ సర్కల్ షూటింగ్ పోవాలా, అక్కడ మొత్తం అప్సెట్ అవుద్ది. తల్లి మీ పక్కన కూర్చునేది నేనే. నన్ను లాగండి తల్లి పైకి. హలో హలో ఆగండి సార్. మీరు లేకపోతే ఎవరినొకటి పెట్టుకుంటారు. కృష్ణమురళి లేకపోతే గుండు మురళిని పెట్టుకొని చేస్తారు. అబ్బా నేను ఇప్పుడు మీకు పైన లాగడానికి మీకు సినిమా తీసినప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారా ఏంటి? ఈసారి తీస్తే తప్పకుండా ఇస్తా తల్లి. అయ్యో మీరు ఛాన్స్ ఇచ్చుకోండి సార్, అప్పుడు పడండి, అప్పుడు తీస్తా అంతే. ఓకే బాయ్, సీ యూ. ఇంగ్లీష్ రాజా. ఐ మీన్ ద హోల్. I will call you later, bye. Please help me. ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది? Where from you calling? రాజా ఇక్కడ గోతులో చూడు రాజా, కళ్ళు దొబ్బినాయా నీకు? Wow, what happened? రాజా కింద పడ్డా.
రాజా రాజా నన్ను ఎంతో అభిమానించే నా పోసాని కృష్ణమురళి గారు వాయిస్ వేర్ ఫ్రమ్ యూ కాలింగ్ రాజా రాజా నేను గోతులో ఉన్నా రాజా రాజా ఎవరు రాజా నువ్వు రాజా కాస్ట్యూమ్ తప్ప కలర్ కనబట్టలేదు ఎవరు రాజా నువ్వు రాజా ఎవరు రాజా మహారాజా ఎలా వెళ్ళిపోయారు కిందకి వాట్ హ్యాపెన్ ఏమీ జరగలేదు రాజా జస్ట్ కాల్ జరిగింది కింద పడ్డా షిట్ who is pushing in this side గొయ్యి నన్ను ఎవడు పుష్టలేడు రాజా నేనే పడ్డా మీరెవరు రాజా రాజా ఏంటి రాజా ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు వాట్ హ్యాపెన్ ఎవరు రాజా నువ్వు నీ గొంతు వినబడుతుంది సేమ్ అప్పారావు వాయిస్ లో ఉంది అప్పారావు yes my name is అప్పారావు లవ్ యూ అప్పారావు ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఎలాగా నేను చూస్తే హైట్ తక్కువ వెయిట్ ఎక్కువ దూకలేనే రాజా నన్ను పైకి తీ రాజా కదలాపి వద్దు రాజా ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసాను అనుకో ఒరే అప్పారావు ఎవడైనా తన కాళ్ళ మీద తన పైకి లేచి రావాలి తప్పించి ఎవడో కూడా వెనక నుంచి పుష్ చేయకూడదన్నారు ఆ మాట పోతుంది రాజా రాజా నువ్వు అక్కడే ఉండు మా ఫ్రెండ్స్ ని ఎవరిని పంపిస్తాను ఏమనుకోదు ప్లీజ్ సారీ రాజా ఏమనుకో అప్పారావు కర్రీనా కొడక దొర్లిపోతా బయటికి తిట్టండి కర్రీ నా కొడుక పంది నా కొడుక పొట్టి నా కొడుక ఏం తిట్టినా నాకు ఆనందమే ప్రతి తిట్టు 2000 రూపాయలతో సమానం సారీ ఐ కాంట్ డూ ఇట్ రాజా ఎప్పుడో చెప్పారు పెద్దోళ్ళు మనం హెల్ప్ చేస్తే మనకి చేసేవాడు ఉండడని రాజా ఎవరికి నేను హెల్ప్ చేయను నాకు హెల్ప్ చేయండి రాజా రాజా అశ్విని ఒక్క రాజా కూడా లేడా అశ్విని లైన్ లో ఉండి అశ్విని ఇక్కడ ఏదో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అశ్విని కవరేజ్ కి మంచి న్యూస్ దొరికింది అశ్విని మనకి బ్రేకింగ్ న్యూస్ అశ్విని స్క్రోలింగ్ చేస్తూ ఉండు సార్ ఎవరు సార్ లోన్ ఉంది రాజా సార్ అండ్ ద గ్రేట్ రైటర్ పోసాని కృష్ణమురళి సార్ ఇన్ ద హోల్ సార్ ఒక్కసారి పైకి సార్ కెమెరాకి ఫేవర్ చేసుకోండి సార్ పైకి రండి సార్ ఒక్కసారి సార్ తీసుకురావాలని తపన బాగుంది సార్ రాజా సార్ ఏ ఛానల్ రాజా సార్ మాదా సార్ ఐ లవ్ యూ క్రియేటివ్ ఛానల్ సార్ మాది క్రియేటివ్ రాజా కొంచెం పైకి రండి సార్ మీ ఛానల్ అయినా తీసుకొస్తే మీ రేటింగ్ పెంచుతా సార్ తప్పకుండా సార్ మేము వచ్చింది అందుకోసం సార్ అశ్విని మన పోసాని కృష్ణమురళి గారే అసలు ఇందులో ఉన్నారు అజాత శత్రువు అయినటువంటి పోసాని కృష్ణమురళి గారిని అసలు ఎవరైనా గోతులో తోసేశారా లేదా తనెప్పుడైనా నోరు జారినందుకు ఇతని పైన కక్ష గట్టి ఎవరైనా తోసారా ఇప్పుడే కవరేజ్ లో తెలుసుకుంటాం సార్ చెప్పండి సార్ రాజా మీ టీఆర్పీ కోసం తప్పుడు ప్రచారం వద్దు నేను ఎవరి ముందు నోరు జారితే నన్ను ఎవరు తొయ్యలా నేను కాలు జారి పడ్డా జారడంలో తేడా కానీ అది నోరు కాదు కాలు అశ్విని SMS కాంటెస్ట్ పెట్టండి పోసాని కృష్ణమురళి గారు గోతులో పడడానికి కారణాలు ఏంటి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి పోసాని కృష్ణమురళి గారి పాకెట్ మనీ నుంచి 1000 రూపాయలు ఆయన చేతుల మీదుగానే అందిస్తారని ప్రకటించేసేయండి అశ్విని బి ఆన్ ద లైన్ రాజా నేను ఒప్పుకోను అదేంటి సార్ చెప్పండి సార్ నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు హెల్ప్ చేసేవాడికే నేను ఇస్తా అంతేగాని నా గురించి ఏంటి ప్రచారం చేస్తే పైసా కూడా ఇవ్వను సార్ అశ్విని 1 మినిట్ సార్ గోతిలో నీళ్ళు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు సార్ ఒకసారి చెప్పండి సార్ రాజా సార్ గోతులో నీళ్ళు లేవు అట్ ప్రెసెంట్ నా కళ్ళలో మాత్రమే నీళ్లు ఉన్నాయి కావాలంటే క్లోజ్ పెట్టుకోమను క్లోజ్ లో చూసుకోమను ఎస్ అశ్విని వచ్చేసిందా రేటింగ్ వచ్చిందా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా ఛానల్ కి రావాల్సిన రేటింగ్ బ్రహ్మాండంగా వచ్చేసింది సార్ ఓకే అశ్విని బాయ్ ఉంటున్నా అశ్విని సార్ బాయ్ సార్ పోసాను సార్ బాయ్ రాజా మొత్తం తీసుకున్నావు నన్ను మాత్రం పట్టించుకోవాలా దరిద్రుడా నికృష్టుడా చండాలుడా ఫుల్కా టీమ్ ఎంత మాట పోసాని గారు గోతులో పడితే లేపడానికి రావాల్సింది పోయి మీరు ఏంటేంటో చేసేస్తున్నారు ఈయన హలో ఎక్స్క్యూజ్ మీ యూ టుక్ 2000 రూపీస్ ఫర్ ఎవ్రీ చిట్టు అండ్ యు ఆర్ నాట్ హెల్పింగ్ అభిమానంతో ఇచ్చారు కానీ అభిమానమే నాకు అడ్డుగోడయింది ఓకే ఇస్తే ఒక తిట్టు ఇయ్యకపోతే ఒక తిట్టు సో గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్ ఇప్పటి వరకు మీరు డబ్బులు ఇచ్చారు కదా ఆయన తిట్టుకి 2000 చొప్పున కౌంట్ చేసుకుంటా అన్నాడు ఇప్పుడు తిట్టండి సార్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ స్కిట్ లో కూడా అప్పారావు హైలైట్ ఇది హైలైట్ అసలు మురళి నీ స్క్రిప్ట్ లో ఎప్పుడు డైలాగులే బలం ఇందులో డైలాగుల కంటే విజువల్ డ్రామా ఎక్కువ పాత్రకి తేడా కానీ డైలాగ్ పంచులు వదలొద్దు షూర్ సార్ ఎందుకంటే డైలాగ్ విజువల్ డ్రామా ఎంత ఉన్నా నీ డైలాగులు బెస్ట్ డైలాగ్స్ బాగుంది అంటే ఏం గుర్తొచ్చిందంటే నాకు ఎవరో గోతి వెళ్తే చూడు చిన్నపిల్లలు పడుతున్నారు గోతిలో
బోరుబావిలో. అద్దమ్మ మూత పెట్టుకుని వెళ్ళిపోతారు. అది నాకు గుర్తొచ్చింది, దాన్ని టచ్ చేస్తామని చెప్పి. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. మేడం మీరు చెప్పండి ఎలా ఉంది పర్ఫార్మెన్స్? డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ బాగుందండి. నాన్ స్టాప్ గా అందరితో మురళి గారు మీరు నాన్ స్టాప్ గా డైలాగ్ కదా, వన్ మ్యాన్ షో ఇది వేరే అందరూ మీకు సపోర్టింగ్ అయినా మీరు మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ నాన్ స్టాప్ డైలాగ్. గ్రేట్ పుల్కా టీమ్, మీ ఎక్స్పెరిమెంట్ ఫలించింది. బట్ స్కోర్స్ లాస్ట్ లో రివీల్ చేస్తాం, సీక్రెట్ స్కోర్స్ కాబట్టి. ఆల్ ది బెస్ట్. విన్నర్ ఎవరు అని చెప్పే టైం వచ్చేసింది. సో అభి 189 మార్క్స్ తో ఈ రోజు కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న టీమ్, ఓ మై గాడ్, ఇట్స్ బిస్కెట్ టీమ్ అగైన్. ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగి పోతున్నా ఎవరెస్ట్. సూపర్ హ్యాపీ అబ్బా, నిజంగానే వీళ్ళు కంటిన్యూస్ గా గెలుచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ అయితే నిజంగా భలే చేశారు మీరు. అలసిపోవట్లేదా గెలుస్తూ? గెలుపులో అలుపు ఉండదంట. దీని తర్వాత కొంత తొలుపు తీసుకే. ఓకే, సో మరి జడ్జెస్ ని పిలిచేద్దామా మరి క్రౌన్ పెట్టడానికి? సో జడ్జెస్ వస్తూ అలా క్రౌన్ కూడా పట్టుకొచ్చేసేయండి. అరే వచ్చేసింది, క్రౌన్ వచ్చేసింది. ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్